మీరు ఓకే ఒక మేడం. బ్రాండ్ న్యూ BMW బైక్ గెలుచుకున్నారు. ఓహ్! అవునా మేడం? మీ బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు హెచ్ఐవి అలాంటివి ఏమైనా ఉంటే బైక్ అయితే ఇవ్వడానికి కుదరదు. అంటే పొద్దున ఏం తిన్నారు మీరు? పొద్దున అన్నం తిన్నామన్నా? ఉప్పు సరిపోయిందా? లేదు మేడం, సప్పగుండే మళ్ళీ వేసుకొని తిన్నాను. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? మళ్ళీ మీరు ఏదైనా తీసుకోండి, నా బాడీలో ఏ పార్ట్ అయినా తీసుకోండి, నాకు బైక్ కావాలి. హలో గాయ్స్, ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే ఒకరికి మనం కాల్ చేసి మీరు BMW బైక్ గెలుచుకున్నారు అని చెప్పేసి అంటే ఎట్లా రియాక్ట్ అవుతారని చూద్దాం. సో ఇది వచ్చేసి మన ఫాలోవర్ ఇచ్చారు మనకు. సో ఇన్స్టాగ్రామ్లో మనకు మెసేజ్ చేశారు ఏంటంటే, అన్న మేము 1 month బ్యాక్ ఒక మాల్కి వెళ్ళాము, అక్కడ లాటరీ ఉంది, బైక్ లాటరీ. సో మా వాడు 500 పెట్టాడు అక్కడ, నాకు వస్తుందేమో, నాకు అదృష్టం ఉండి వస్తుందేమో అని చెప్పేసి. సో ఇప్పటికి 1 month అయింది. ఇప్పుడు మీరు తనకు కాల్ చేసేసి BMW బైక్ గెలుచుకున్నారు అని చెప్పేసి అంటే మన రియాక్షన్ ఎట్లుంటుందో చూడమన్నారు. సో మనకు మీకు ఇక్కడ స్క్రీన్ షాట్ పెడతా, మనోడు ఏం పెట్టిండో, వాట్ ఈస్ ఎగ్జాక్ట్లీ అనేది. సో ఇక్కడ ఉంది కదా, పెడతాను. సో మనోడికి ఇప్పుడు కాల్ చేసేసి మీరు గెలుచుకున్నారు అని చెప్పేసి అంటే రియాక్షన్ చూద్దాం. అంతకంటే ముందు, హే గైస్, వెల్కమ్ టు డే స్టార్ గోపాల్. దిస్ ఈస్ గోపాల్. This is Ramya welcoming you for the Gopal show. సరిపోయారు ఇద్దరును. ఈ నెంబర్కి కాల్ చేయి. సో గైస్, మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీద చేయాలనుకుంటే మాకు ఇన్స్టాగ్రామ్ ఐడిలో మెసేజ్ చేయండి, నేను డిస్క్రిప్షన్లో పెడతా, ఖచ్చితంగా చేసేద్దాం. హలో. This call is now being recorded. క్వాలిటీ పర్పస్ కోసం మన కాల్ రికార్డ్ చేయబడుతుంది. హలో. 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 యా, మీ పేరు మనియా అండి? అవునవునండి. ఎవరు? మీరు 1 month బ్యాక్ మాల్కి వచ్చేసి లాటరీ లైక్ BMW బైక్ లాటరీ వేసారా? అవునవును చేశాం సార్, నేను మా ఫ్రెండ్ వచ్చాం. సో ఇది స్క్రూలోస్ టెక్నాలజీస్ నుంచి కాల్ చేస్తున్నాము. మీరు మనీ గారేనా మాట్లాడేది? అవునవును మేడం. ఏ మనీ, లైక్ అంటే చిల్లర్ మనీయా లేకపోతే లోట్ మనీయా? ఇలా లోట్ మనీ. మీ పేరు, పూర్తి పేరు? మనోహర్ అని. మనోహర్. మనీ అని పెట్టారు అంటే ఇంట్లో అలా పిలుస్తారు, ఫ్రెండ్స్ అలా పిలుస్తారు. ఓకే, మీరు ఏనేమైతే మాకెందుకులేండి. మీరు Okay. ఒక బ్రాండ్ న్యూ BMW బైక్ గెలుచుకున్నారు. ఓహ్! అవునా మేడం? చాలా లాక్స్ ఆఫ్ పార్టిసిపెంట్స్. థ్యాంక్ యూ సో మచ్. యా, సో మీరు ఈ బైక్ గెలుచుకోవాలంటే మీకు కొన్ని క్వశ్చన్స్ అడగాల్సి వస్తుంది మాకు. Okay, వాటికి okay. మీరు పక్కాగా ఆన్సర్ ఇస్తే మీరు గెలుచుకోగలుగుతారు. ఇస్తాం సార్. సో దీంట్లో 2-3 రౌండ్లు ఉంటాయి, ర్యాపిడ్ ఫైర్లు ఉంటాయి. పటాపటా చెప్పాలి. ర్యాపిడ్ ఫైర్ అంటే కొన్ని ఆలోచించి చెప్పాల్సి వస్తుంది. సో మీరు కొన్ని పడుకొని చెప్పాలి, కొన్ని నిల్చొని చెప్పాలి, కొన్ని ఎగురుతూ చెప్పాలి, కొన్ని దునుకుతూ చెప్పాలి. ఎవ్వరం ఏడి మీద ఉంది. ఎలా అయినా చెప్తాను మేడం, నాకు బైక్ కావాలి, మై డ్రీమ్ బైక్ అది. యా, వావ్, సూపర్. మీకు ఈత వచ్చా అండి? వచ్చండి. ఎలా ఇదుతారు? చేత్తోనా, కాలుతోనా? పాక్కుంటా ఇస్తానండి. ఓకే, సూపర్, గుడ్ ఆన్సర్. సో మనం అనుకున్నట్టే మంచి ఆన్సర్ ఇచ్చారు. Yeah. యా, ఫస్ట్ బైక్ ఇస్తాం కదా. సో మీ ఫస్ట్ రైడ్ ఏంటి, ఎక్కడ వేస్తారు? నేను ఫస్ట్ రైడ్ మా గర్ల్ ఫ్రెండ్ ఢిల్లీలో ఇంటి దగ్గర వేస్తాను. అచ్చా, యాక్చువల్లీ నాటీ బాయ్. యా, మా రూల్స్ ప్రకారం ఎవరికైతే గర్ల్ ఫ్రెండ్ ఉంటుందో వాళ్ళకి ఇవ్వద్దండి బైక్. గర్ల్ ఫ్రెండ్ మనకి ఎవరు లేరన్నా, గర్ల్ ఫ్రెండే లేదు అసలు మనకి. అవసరమే లేదు, నాకు బైక్ కావాలన్నా, బైకే కావాలి నాకు. నిజం చెప్పు. నిజం అన్న, బైకే కావాలి నాకు, గర్ల్ ఫ్రెండ్ వద్దు, ఎవరు వద్దు. యా, పొద్దున ఏం తిన్నారు మీరు? పొద్దున అన్నం తిన్నామన్నా? ఉప్పు సరిపోయిందా? లేదు మేడం, సప్పగుండే మళ్ళీ వేసుకొని తిన్నాను. ఎట్లరా మీరు ఇంత లో ఐక్యూ అయితే ఎలారా మీతోటి? ఏం కూర ఉండారు? మాది పప్పు మేడం. పాస్తా. ఏ పప్పు? కందిపప్పు మేడం. కందిపప్పు. సూపర్ గుడ్ ఆన్సర్. అండ్ మీ ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మీ రేషన్ కార్డ్, తర్వాత లైక్ మీ DNA, అండ్ తర్వాత మీ బ్లడ్ టెస్ట్ కూడా చేయాల్సి వస్తుంది. ఒకవేళ మీకు హెచ్ఐవి అలాంటివి ఏమైనా ఉంటే బైక్ అయితే ఇవ్వడానికి కుదరదు. అంటే ఓకే డన్ సార్, దేనికైనా రెడీ. మీది ఒక నర్వ్ గ్రీన్ కలర్ లో ఉంటది, పాములాగా. తీసుకోండి మేడం, తీసుకోండి, నాకు బైక్ కావాలి. మీరు ఏదైనా తీసుకోండి, నా బాడీలో ఏ పార్ట్ అయినా తీసుకోండి, నాకు బైక్ కావాలి. మీకు అడిగిన డీటెయిల్స్ అన్ని తీసుకొని వస్తాం, కరెంట్ బిల్, గ్యాస్ బిల్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, సిగ్నేచర్. మీరు మీరు అంగన్వాడీకి వెళ్తారా? చిన్నప్పుడు వెళ్ళినా మేడం. అప్పుడు మీకు గుడ్లు ఇచ్చారా? వైట్ గుడ్లు? వైట్ గుడ్లు ఇచ్చిండు, కానీ అప్పుడు నేను తినలేదు, చిన్న ఉన్నా కాబట్టి మా మమ్మీ తిన్నారు. మీకు బాలామృతం ఇచ్చారా? అది కూడా పట్టుకొని రండి. తీసుకొస్తాను మేడం. సో మీ ఆధార్ కార్డ్ లో మీ ఫోటో చిన్నప్పుడు ఉందా, ఇప్పటిది ఉందా? మీకు చిన్నప్పటిది కావాలా, పెద్ద అప్డేటెడ్ కావాలా?
మీది ఎలా ఉంది? అడిగిన దానికి ఆన్సర్ ఇవ్వండి. మీ బైక్ కావాలా వద్దా? కావాలి కావాలి సార్, నాకు బైక్ కావాలి. మరి ఏంటి మీరు మాకు కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఆ రూల్స్ ప్రకారం అడుగుతున్నాం. ఒకవేళ మీది గనక పాత ఐడి కార్డు ఉంటే గనక మీరు టిఫిన్ బాక్స్ పెట్టుకొని ఫోటో దిగాల్సి ఉంటది. ఒకవేళ కొత్తది కావాలి అని అంటే కనుక మీరు చికెన్ పీస్ కొరుకుతూ ఫోటో తీసి మాకు పంపించాల్సి ఉంటది. ఓకే మేడం. అది 90 degrees యాంగిల్లో పెట్టాలి, గుర్తుంచుకోండి. 90 degrees యాంగిల్ మీకు ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో పెట్టి తీసి పంపిస్తాను మేడం. నాకైతే బైక్ ఇవ్వండి, నాకు బైక్ కావాలి మెయిన్లీ. మీరు ఏ కలర్ లో ఉంటారు? నేను బ్లాక్ కలర్ ఉంటాను. అంటే బ్లాక్ కలర్ లో లైక్ చామన్ చాయ్ కలరా, ఆరెంజ్ కలరా, రెడ్ కలరా, పింక్ కలరా? పింక్ కలర్. వావ్, అయితే మీరు గెలుచుకున్నారు BMW. ఇంకో క్వశ్చన్ ఉందండి. అవునా? Yeah. ఏంటి? మీ బ్లడ్ ఏ కలర్ లో ఉంటది? లైక్ ఎల్లో ఉంటుందా, లైక్ గ్రీన్ ఉంటుందా? రెడ్ అయితే ఉండొద్దు మనకు రూల్ ప్రకారం. బ్లూ ఉంటుంది నాకు, బ్లూ ఉంటుంది సార్. మీ బ్లడ్ బ్లూ కలర్ ఉంటుంది. ఓకే, మీకోసం నేను బ్లడ్ లో కలర్ వేసేసాను ఇస్తాను. నాకు బైక్ ఇవ్వండి, మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బ్లడ్ ఇస్తాను. ఏంటి మమ్మీ ఎవడీడు? మీరు బైక్ లో లైక్ గ్యాస్ పోయిస్తారా, లేకపోతే డీజిల్ పోయిస్తారా, లేకపోతే ఫిల్టర్ వాటర్ పోస్తారా, ఎలా? పెట్రోల్ పోస్తాను సార్. గుడ్ ఆన్సర్. దీనమ్మ జీవితం భయ్య, బురదలో కుక్క బతుకుతుంది, ఇది బతుకుతుంది. అండ్ రెడ్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తారా, లేకపోతే గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తారా, ఎల్లో సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తారా? గ్రీన్ సిగ్నల్ పడ్డప్పుడు వెళ్తాను సార్. వావ్, సూపర్ ఆన్సర్, సూపర్. అండ్ మా మేడం కొన్ని మీకు క్వశ్చన్స్ అడుగుతారు, మీకు దానికి ఆన్సర్ ఇస్తే సో మీకు అడ్రస్ పంపిస్తాం, అక్కడికి వచ్చి మీ బండి మీరు తీసుకొని వెళ్ళిపోండి. సో మీరు వచ్చేటప్పుడు ఒక 5 లీటర్ పెట్రోల్ తీసుకొని రండి, ఎందుకంటే మీరు బండి తీసుకెళ్ళాలి కదా. ఓకే సార్. 10 liters పట్టుకొస్తా సార్. నాకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు. నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగబోతున్నాను. ఓకే మేడం. మీరు చిన్నగా ఉంటారా, పెద్దగా ఉంటారా? చిన్నగా ఉంటాను మేడం. వావ్, సైజ్ ఎంత? 5'6" మేడం. వావ్, సూపర్. మీరు బైక్ తీసుకోవడానికి వచ్చేటప్పుడు ఏ కలర్ షర్ట్ వేసుకుంటున్నారు? నేను బ్లాక్ కలర్ వేసుకుంటున్నాను మేడం. బ్లాక్ కలరా? ఓకే, బట్ మీరు టీ షర్ట్ వేసుకొస్తే బాగుంటదేమో. ఓకే మేడం. టీ షర్ట్ ఏ కలర్ వేసుకుంటాను చెప్పండి, ఆ కలర్ ఇంకో రిక్వైర్మెంట్ ఉంది మనకు. ఓకే, లైక్ గుండు తీసుకుంటాం, హెయిర్స్ ఉంటుంది బాడీ మీద. యా, మీరు వచ్చేటప్పుడు మీరు గుండు వేసుకొని రండి. గుండు వేసుకున్నారు. ఓకే మేడం, చేసుకొని వస్తాను మేడం. నాకు బైక్ కావాలి, మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తాను మీకు. నాకు బైక్ ఇవ్వండి చాలు. నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుకోవద్దు. మీకు మందు అలవాటు ఉందా? ఉంది సార్. అయితే క్యాన్సిల్ అండి, మీకు కార్ రాదు. బైక్ కోసం నేను క్యాన్సిల్ చేసుకుంటాను. నా బాడీ అయినా ఇప్పుడు ఎలా అవుతుందంటే లైక్ మనం బండి ఇస్తాం వాళ్ళకి, సో వాళ్ళకి తాగుడు అలవాటు ఉంటుంది. తాగి ఇచ్చినప్పుడు మన బండి మీద పడి కాళ్ళు, చేతులు, మూతి, పండ్లు ఏమైనా ఇరిగినప్పుడు ఎవరి మీదకి వస్తుంది? బైక్ వీళ్ళు గిఫ్ట్ ఇచ్చారు కాబట్టి వీళ్ళు తాగి నడిపారని మన మీదకి వస్తుంది. సో మనం ఇలాంటి వాళ్ళకు బైక్ ఇవ్వడం కరెక్ట్ కాదు. బైక్ కోసం నేను అన్ని క్యాన్సిల్ చేసుకుంటాను, అన్ని మానేసుకుంటాను సార్ నేను. ఇట్లనే అంటారు మేడం. మీరు రికార్డ్ లో ఈయన పేరు తీసేస్తున్నా. హలో సార్ ప్లీజ్ సార్, నాకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం. కట్ చేస్తున్నాం ఫోన్. అనుకుంటే మళ్ళీ ఫోన్ చేయండి. పిచ్చోడు ఉన్నాడు కదా, బైక్ పిచ్చోడు కదా, అందుకే వాడు అంతగానో కాన్ఫిడెంట్ గా పెట్టాడు. అన్న బైక్ అంటే పిచ్చని దేనికైనా ఓకే అంటున్నాడు. అసలు ప్రతి దానికి ఓకే అని అంటున్నాడు. ఎన్ని అబద్ధాలు ఆడాడో. కాల్ చేసి లెట్స్ సీ, మళ్ళీ కాల్ చేస్తాడేమో కట్ చూద్దాం. చేసి కట్ చేసేసిన. ఓకే, కాల్ చేస్తున్నాడు. మళ్ళీ కాల్ చేస్తున్నాడు. అరే మీరు ఊకే ఎందుకు కాల్ చేస్తున్నారండి? ఇక్కడ ఇంకా చాలా మంది కస్టమర్స్ ఉంటారు. సో మీరు కొన్ని ఆన్సర్స్, మీకు తాగుడు బైక్ కోసం నేను ఏదైనా మానేస్తాను సార్. మీరు తాగుడు అలవాటు ఉంది కాబట్టి మేము సెకండ్ ఆప్షన్ గా వేరే వాళ్ళు వెతుక్కుంటున్నామండి. నేను బైక్ కోసం నేను ఏదైనా మానేస్తాను, హెల్మెట్ పెట్టుకుంటాను, రూల్స్ పాటిస్తాను, అన్ని మీరు ఏదంటే దానికి రెడీ సార్ నేను. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. నాకు బైక్ కావాలి, నాకు ఆ బైక్ అంటే చాలా ఇష్టం సార్. నాకు ఆ బైక్. సరే, ఒక పని చేయమని చెప్దాం. ఏం చేద్దాం? లైక్ మీరు ఫస్ట్ ఏం చేయండి అంటే, మన రూల్ ప్రకారం మేడం, ఫస్ట్ కూరగాయల మార్కెట్కి వెళ్ళి 2-3 కాకరకాయలు తీసుకొచ్చి ఆ కర్రీ వండుకొని, అది చాలా స్వీట్ ఉండాలి, మళ్ళీ చేదు ఉండొద్దు. దాంట్లో బెల్లం వేస్తావా, చక్కెర వేస్తావా అని ఇష్టం, తీసుకొని రావాలండి. ఓకే.
ఓకేనా? పాత చింతకాయ పచ్చడి కూడా కావాలి, మ్యాండేటరీ అది బైక్ తీసుకునే దగ్గర. మేడం అక్కడ చాలా మంది వస్తారు కదా, సో అక్కడ వాళ్ళకి కొంచెం కొంచెం చట్నీ నాకిద్దాం. ఓకే సరే, ఓకేనా? ఐడియా. తీసుకొస్తాను సార్, లొకేషన్ పెట్టండి సార్, తీసుకొని వస్తాను. యా. సో ఇంకోటి ఏంటంటే లాస్ట్ క్వశ్చన్, దీనికి మీరు కరెక్ట్గా ఆన్సర్ ఇస్తే బైక్ మీద ఇంకేం క్వశ్చన్స్ ఉండవు. ఓకే సార్, కరెక్ట్ ఇస్తాను. యా. మీరు ఇప్పుడు కూర్చున్నారా నించున్నారా? కూర్చుంటే నించొని మాట్లాడండి, నించుంటే కూర్చొని మాట్లాడండి. ఓకే మేడం, నిల్చున్నాను, కూర్చొని మాట్లాడు. మీరు ఇప్పుడు చైర్ మీద కూర్చున్నారా, సోఫా మీద కూర్చున్నారా? కింద కూర్చున్నాను సార్. యా. సో యాక్చువల్లీ మా రిక్వైర్మెంట్ ప్రకారం సోఫా మీద అయినా చైర్ మీద అయినా కూర్చోవాలి. కింద కూర్చున్నా అంటే అది లైక్ వర్కౌట్ కాదు. సారీ అండి, సారీ. మళ్ళీ కాల్ చేయొద్దు, మమ్మల్ని విసిగియొద్దు, మేము నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కుంటున్నాము. సార్ ప్లీజ్ సార్. లేదండి, సారీ అండి, సారీ. మేమేం చేయలేమండి, కంపెనీ రూల్స్ అవి. మీరు కింద కూర్చోవడం ఏంటి? BMW ఓనర్ మీరు. అరుస్తున్నాడు భయ్యుడు. ఓకే సార్, ఇప్పటి నుంచి ఎక్కడ కూర్చుంటారు? సోఫా మీద కూర్చుంటాను. లేదు, మీరు ఫస్ట్ చెప్పాల్సింది అంతా ఐఎమ్ సారీ అండి మేడం, చెప్పేయండి. ఈయన వద్దు, లైక్ మనం నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కుందాము. ఓకేనా మేడం? చాలా పిచ్చి సార్ నాకు ఆ బైక్ అంటే, ప్లీజ్ సార్. యా, పిచ్చి ఉంటే హాస్పిటల్కి వెళ్ళాలండి, ఇట్లా బండ్లు నడిపోద్దు. బాయ్ అండి. దేవుడా, ఎంత ఆగమవుతున్నాడు బండి కోసం కదా. ఇప్పించేద్దామా? ఓకే, పాపం ఇప్పించేద్దాం. పక్కా మళ్ళీ కాల్ చేసి చూద్దాం. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం లైక్, షేర్, కామెంట్ చేయండి. మనోడికి నేను మళ్ళీ కాల్ చేసి ఇది ప్రాంక్ కాల్ బ్రో ఏమనుకోద్దని చెప్పేసి అంట, లైక్ చేసి. గైస్, వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. ఇంకా సపోర్ట్ చేయాలనిపిస్తే స్టేటస్ పెట్టుకోండి, గ్రూప్లలో కూడా షేర్ చేయండి ప్లీజ్. సో మీ ఎంకరేజ్మెంట్ వల్ల మేము ఇంకా మంచి వీడియోస్ చేస్తాం. హలో. యా మనీ బ్రో, అన్నా యాక్చువల్లీ ఇది ప్రాంక్ కాల్ అన్నమాట. సార్ నేను చాలా బిజీ ఉన్నాను సార్, మీరు ఇట్లా బైక్ అంటే నాకు పిచ్చి సార్, మీరు ఇట్లా. కానీ మీరు గెలుచుకున్నారు BMW బైక్ టాయ్ కార్. వావ్, కంగ్రాచులేషన్. టాయ్ కార్ పంపిస్తాం మీకు, ఓకేనా? లైక్ టాయ్ బైక్. నాకు ఆ బైక్ అంటే పిచ్చి అసలు, నేను ఆ బైక్ కోసం బ్రో ఐఎమ్ రియల్లీ సారీ. ఇది ప్రాంక్ కాల్. మీ ఫ్రెండ్ మీ మీద చేయమని నాకు నెంబర్ పంపించారు. ప్రాంక్ కాల్. సో మీరు లాస్ట్ టైం అలా నువ్వు మీ ఫ్రెండ్ ఇద్దరు వెళ్ళారంట కదా, సో అక్కడ లాటరీలో 500 వేసారంట. మా ఫ్రెండ్కి బైక్ గిఫ్ట్ వచ్చిందని చెప్పేసి కాల్ చేయండి అని చెప్పేసి అంటే చేసాము. అండ్ సారీ బ్రో. సార్ నిజంగా బైక్ కోసం నేను ఫుడ్ కూడా కరెక్ట్ తినట్లేను, పడుకోని కూడా అనుకుంటలేను సార్. నేను అసలుకి ఎప్పుడు కాల్ చేస్తారా నిజంగా వెయిట్ చేస్తున్నాను అసలుకి. యా. సో మీ అదృష్టం బాగుండి ఆ బైక్ మీకే గిఫ్ట్ రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అండ్ నేను టెంపుల్కి వెళ్ళినప్పుడు కూడా దేవుడిని మొక్కుకుంటా ఆ బైక్ నీకే రావాలని. నేను కూడా మొక్కుకుంటా పాపం. ఓకేనా? మేడం ఈ వీడియో నేను అప్లోడ్ చేసుకోవచ్చా? ఓకే, థ్యాంక్ యూ సో మచ్. యా. సో గైస్, ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్, షేర్, కామెంట్ చేసేసి షేర్ చేసేయండి. బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. రమ్య, వెళ్దాం. బాయ్.